ప్రభుత్వం అంటే ఊరికినే కొన్ని పథకాలు ఊరికినే అనను నేను. కష్టపడి అప్పులు చేసి ఏదో ఒకటి చేసిన సంక్షేమ డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు. మేమిచ్చేది మాత్రమే లెక్క అనుకునేది కాదు ప్రభుత్వం. మిగతా వ్యవస్థ సఫిషియెంట్గా నడవాలి, పర్ఫెక్ట్గా నడవాలి. అంతకుముందు ఎట్లా ఉంది, వాటిట్లో ఏమన్నా మార్పులు తీసుకొస్తే పొట్ట కొట్టకుండా కొత్త ఉద్యోగం ఇవ్వాలి తప్పించి ఒకళ్ళ పొట్ట కొట్టి ఇంకొకళ్ళకి పెట్టి మేం పెడుతున్నామని ఫీల్ అయితే కనుక అది ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. జగన్ గారు వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు ఇదే ప్రాబ్లం అయింది. 108, 104లో గతంలో ఉన్నటువంటి స్టాఫ్లో కొంతమందిని తీసేసి కొన్ని కొత్త పోస్టులు ఇచ్చి పాత వాళ్ళకు కొన్ని దెబ్బతిన్నారు. అట్లాగే ఈ మీటర్ రీడింగ్ కార్మికులది సేమ్ సమస్య, అలాగే అవుట్సోర్సింగ్లోనూ సేమ్ సమస్య. లేటెస్ట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు గొల్లుమంటున్నారు. 104 104 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2008వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖలో ప్రారంభించినటువంటి FDDHS సర్వీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేశాము. అందరినీ ఆ రోజున ఈ DSC ద్వారా ROR ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2016 నుండి 104 సర్వీసెస్ని వెహికల్స్ మరియు సిబ్బందితో సహా PSMRI అనే సంస్థకు నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు సర్ప్లస్ ఆర్ రీడిప్లాయిడ్ సిబ్బంది అయిన DEOs జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల్లో CHNC, PHC, CHC, AH, DMHO ఆఫీసులు నియమించారు. అప్పటి నుంచి నెల జీతభత్యాలు రానప్పటికీ విధులు మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం. ఉన్నతాధికారులు మనలతో పని అయితే చేస్తున్నాం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వివిధ వెబ్ పోర్టల్లో డేటాలను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నా కూడా ఇంతవరకు వీళ్ళకి ఏ శాలరీస్ రావట్లేదు. ఇదే ప్రధానమైనటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 సర్ప్లస్ అండ్ రీడిప్లాయిడ్ DEO ల్యాబ్ టెక్నీషియన్లకు, ఫార్మసిస్టులకు అందరికీ 14 నెలల జీతం పెండింగ్లో ఉంది. వెంటనే రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. అట్లాగే కొత్తగా ఏర్పాటు కానున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మమ్మల్ని MERGగా మెర్జ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మాకు కొన్ని జిల్లాల్లో జనవరి 2020 నుండి, మరికొన్ని జిల్లాల్లో మార్చి 2020 నుండి ఇప్పటి వరకు వేతనాలు లేక అప్పుల్లో కుటుంబాలు మునిగి సమస్యల వలయంలో ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఆఫీసులో విధులకు హాజరు కావడానికి ఛార్జీకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించడం. 14 నెలలు జీతం లేకపోవడం అంటే నరకం అనమాట. అది ఎందుకు ఇట్లా జరుగుతోంది అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో సమీక్షించే వాళ్ళు ఉన్నారా లేదా, ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించి దీని మీద నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.